కొండ నరసన్నకే జై బీఆర్ఎస్ జై తెలంగాణ. మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ పట్టణంలోని 18వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండ నరసయ్య ప్రచారంలో అయితే ఇక్కడ దూసుకుపోతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ వార్డులో ప్రచారం చేస్తూ జరగబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలంటూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, గత కొన్ని రోజులుగా మీరు ప్రచారం చేస్తారు, ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి నేను ఇంతకుముందుకు చూస్తా ఈ 18వ వార్డులో మా మిస్సెస్ కొండ పవన్ కౌన్సిలర్గా నిలబడినారు, వారు గెలుపొందినారు. ఈ వార్డులో మా 18వ వార్డులో మా 18వ వార్డు ప్రజాపజ మా అక్క చెల్లందరి నాయక ఇది తెలియజేస్తూ ఇంతకుముందుకు మా వార్డులో మున్సిపల్ నుంచి 4,20,00,000 తీసుకోవడం జరిగింది. అవి ఆ ఫండ్స్తోని మా వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు వేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ప్రజలు చూస్తా నేను ఇంటింటి గడప పరిచయంలో జరిగినది. వారు మీరు ఇంతమందుకు వర్క్ చేయడం జరిగింది, కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ ఉన్నది, మీరు మళ్ళీ గెలిస్తే మాకు వర్క్ అవుతుంది, మీరు తప్పకుండా మీకు ఓటేసి గెలిపిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు గెలిచిన తర్వాత అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారా? నిధులు వస్తాయని మీరు అనుకుంటారా? 100% అనుకుంటున్నాను. ఇంతమందుకు గత 14 సంవత్సరాలు కేసీఆర్ గారు వారు పోరాడి చేసి తెలంగాణ ప్రభుత్వం సాధించారు. ఆ ప్రభుత్వం భాగంగా రైతులకు కానీ మహిళలకు అన్నలకు మళ్ళా 200 పింఛను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2,000 పింఛను చేయడం జరిగింది. అదేవిధంగా మా వేములవాడ నియోజకవర్గం కాదు 33 జిల్లాల సుతా వార్డు ప్రభుత్వం కొరత ఉండేది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీరు ఇవ్వడం జరిగినది. అప్పుడు వారు చేసిన పథకాలే ఇప్పటి వరకు అవే అమలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వారు మేము 420 హామీలు చెప్పి 6 గ్యారెంటీ చెప్పి వాళ్ళు గతెక్కడం జరిగినది. కానీ ఒక్క హామీ సుతా జరగలేదు ఇప్పటి వరకు సుతా. అంటే ప్రధానంగా 18వ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి, మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? ముందుగా 18వ వార్డులో మాకు డ్రైనేజీ, సీసీ రోడ్లు సమస్యలు ఉండేవి. మేము మున్సిపాల్లో కౌన్సిలర్గా ఇంతకుముందు 5 సంవత్సరాలు చేసినాము. అప్పుడు మేము 90% 4,20,00,000 తీసుకొచ్చి పనులు చేయడం జరిగినది. ఇంకా 10% బ్యాలెన్స్ ఉన్నది. అది సూతా మేము పెట్టడం జరిగినది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి వర్కులు ఆగిపోయినాయి. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఈ ఉన్న 10% వర్కులు సూతా చేస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే కౌన్సిలర్ అభ్యర్థులు కొంతమంది అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారు. అంటే గెలిచిన తర్వాత వాటిని మర్చిపోయే అవకాశం ఉందంటారు. అంటే కొండ నరసయ్య గెలిచిన తర్వాత మరి మర్చిపోతాడా? నేను ఇదే వార్డులో నేను ఉంటున్నాను. ప్రభుత్వంతో కానీ ఎవరితో పని లేదు. మాకు మా అన్నయ్య కొండదేవి అన్నగారు ఉన్నారు. వారు అండదండతో ఇక్కడ కాదు పై నుంచి చూత మా అన్నయ్య కొట్లాడి తీసుకొచ్చి ఈ పనులు చేపిస్తాడని చూత నమ్మకం ఉన్నది. నేను మా వార్డుకు చూత ప్రజలు చెప్పడం జరుగుతున్నది. మా ప్రభుత్వంలో మా అన్నయ్య కొండదేవన్న ఉన్నారు, మున్నూరు కాపు స్టేట్ ప్రెసిడెంటు, వారి అందరితో పరిచయాలు ఉన్నాయి. వారి ద్వారా నిధులు తీసుకొచ్చి ఇక్కడ 18వ వార్డులో అభివృద్ధి చేస్తానని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఇదే ప్రచారంలో తన తమ్ముడు కొండ నరసయ్యను గెలిపించాలి అధ్యక్షులు కొండ దేవయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు, మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలోకి వచ్చారు. అంటే ఏం చెప్తారు అసలు మీరు ప్రజలకు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు మున్నూరు కాపు కుల బాంధవ్యులకు, బీసీ కుల బాంధవ్యులకు, అన్ని కులాల బాంధవ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొండ దేవన్న అంటే ఒక శక్తిలాగా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా కులము, బలము మరియు బీసీలు ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క కులంలో ఉన్న అందరికీ ఈరోజు అండగా ఉండి నేను పనిచేస్తున్నాను. మరి అప్పుడు 2008లో మరి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలిచి ఈ టెంపుల్ ఇక్కడ వేములవాడను బాగా డెవలప్ చేయాలి అని దానిలో నేను వచ్చినాను. కానీ అప్పుడు నాకు టికెట్ రాకపోవడం వల్ల నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ నా కులంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేశాను. ఇప్పుడు నాకు కూడా బాధ్యత అనేది ఓన్లీ పేదరికంలో ఉన్న అన్ని కులాలకు సేవ చేయాలనే బాధ్యత కొద్దే నేను ఈరోజు మళ్ళీ వేములవాడలో ప్రచారంలో నేను చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 2 వార్డులలో 16వ వార్డులో కొండ కనకయ్య గారు, మరి 18వ వార్డులో కొండ నరసయ్య గారు, 2 తమ్ముళ్ళు నిలుస్తున్నారు. మరి వారిని
మరి ఇదే ఏరియాలో పుట్టినాను, ఇదే ఏరియాలో నుండే నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేరు వచ్చింది, ప్రపంచంలో పేరు వచ్చింది, ఆల్ ఇండియాలో పేరు వచ్చింది. మరి ఏదైనా ఒక ఆల్ ఇండియాలో ఒక అధ్యక్షుడిగా ఉన్నా మరి పుట్టిన ఊరుకు రుణం తీర్చుకోవాలి కాబట్టి తప్పకుండా నా వంతు సేవ చేయాలనే ప్రయత్నం కొద్దీ నేను కూడా మరి ముందుకు వచ్చి ఇద్దరు తమ్ముళ్ళను గెలిపించండి. తప్పకుండా ఈరోజు నేను ఏ పార్టీలను విమర్శించాను, బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, నాకు కావాల్సింది నా ఏరియాలో ఉన్న 18వ వార్డు 10వ వార్డు ప్రజలు తమ్ముళ్ళని ఇదివరకు తమ్ముడి కూతురుని ఆశీర్వదించారు. పోయినసారి కొండ నరసయ్య గారు భార్యను కొండ పావన్ని ఆశీర్వదించినారు. మరి ఇప్పుడు కూడా మీరు ఆశీర్వదించండి. మీకు ఈరోజు 2 వార్డులలో మీరు ఒక నమ్మకం కొద్దీ మీరు తమ్ములను గెలిపించండి. మీ అందరికీ అండగా కొండ దేవన్న ఉన్నాడు, నేను అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ ఇద్దరు తమ్ములను గెలిపించారు. అంటే ప్రస్తుతం ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటూ ప్రచారం చేస్తారు. అంటే దీన్ని ఒక బీసీ నాయకుడిగా మీరు ఏ విధంగా చూస్తారు? రాజకీయంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎవరే పార్టీలో కార్యకర్త ఉన్నా కూడా వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి కోసము ఎన్నో రకాలుగా చెప్తుంటారు. ఈరోజు తమ్ముడు చెప్పినట్టు ఎన్నో హామీలు ఇచ్చినారు, ఎంతోమందికి పెన్షన్ రాలేదని, ఎంతోమందికి డబుల్ బెడ్రూమ్లు మాకు ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినవి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకే వాళ్ళు ఇచ్చుకున్నారు. మరి కేసీఆర్ గారు అక్కడ కమాన్ దగ్గర నిర్మాణం చేసిన ఆ బిల్డింగ్ల మీదనే వాళ్ళు నిర్మాణం చేసి పాత వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చినారని ప్రతి ఒక్కరు కూడా వాడకట్లో అందరు కూడా నేను ప్రచారంలో వెళ్ళినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరు రాజకీయంగా అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎవరున్నా కూడా చేసేది అది తప్పకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. కానీ నేనేంటంటే ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న పార్టీలకు సంబంధం లేకుండా అప్పుడు ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లను ఇందిరా మిల్లుగా మార్చుకొని ఇందిరా మిల్లును వాళ్ళు ఇచ్చేది ఉండే. కానీ చాలామందికి పాత వాళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళకు వారు ఇచ్చినారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. నేను దాని గురించి కూడా నేను ఎమ్మెల్యే గారిని కానీ ఎవరిని కూడా విమర్శించాను. ఎందుకంటే రాజకీయాలు ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీకి వెళ్ళాలి, వాళ్ళ ఉనికి కాపాడుకోవాలి, వాళ్ళే జెండా ఎగరేయాలంటారు. నేను దానికి ఎవరి బలం వారిది, ఎవరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో పార్టీలను చూసి అధికారం చూసి ఓట్లు వేసే రోజులు వార్డు స్థాయిలో కౌన్సిలర్లలో సర్పంచ్లలో గెలవరు. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసము మరి అప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారితోనే ఏమన్నారు, మేము రేపు పొద్దున మీకు 42% రిజర్వేషన్ అమలు చేస్తాము, అమలు చేసిన తర్వాతనే బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగిన తర్వాతనే మేము సర్పంచ్ ఎన్నికలకు పోతామన్నారు, తెలియజేశారు. వారు ఎక్కడ ఈరోజు మాట మీద ఉన్నారండి చెప్పండి? ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట మీద ఉన్నారు? మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఓటుకు చోరీలో పార్లమెంటును ఎంతమందిని ఎన్నిసార్లు స్పందించిండు, ఈరోజు వరకు కూడా ఒక్కసారి కూడా స్పందించలే. ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు చైర్మన్గా, నేను బీసీలలో స్టేట్ కన్వీనర్గా ఈరోజు నేను బీసీలందరికీ అన్ని కులాల కోసం నేను ఈరోజు పనిచేస్తున్నాను. అంటే ఈరోజు కౌన్సిలర్ ఓట్లే కాదు, ఈరోజు తెలంగాణలో ఉన్న బీసీలలో కానీ ఎస్సీలు ఎస్టీలో ఉన్న ఎవరికైనా కూడా కొండదేవన్న ఒక అండగా ఉన్నాడనే దానిలో నేను పనిచేస్తున్నాను. మరి దానిలో ఈరోజు ఎంతవరకు న్యాయం జరిగింది? మరి ఆ రోజు మీరు అన్నారు, ఏమన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళకే ఓటేస్తేనే, అధికారంలో ఉంటేనే ఫండ్స్ వస్తాయి, నిధులు వస్తాయి అన్నారు. మరి ఈరోజు అధికారంలో ఉన్నారు కదా, మరి అధికారంలో ఉన్నారు. ఇంతకుముందుకు అక్కడ ఎదురుగా నేను షాప్లోకి వెళ్ళాను, ఒక టైలర్, ఒక మేర కులం వాళ్ళ ఒక కుల బాంధవుని కలిసినప్పుడు బీసీ కుల బాంధవ్యుడు ఏమన్నాడు, రోడ్డు మీద నాది మెయిన్ రోడ్లో 2 కోట్ల రూపాయల భూమి నాది దుకాణం అయింది, నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చినారు, నాకు ఎంత అన్యాయం జరిగింది ఏమన్నా. దీని గురించి మాట్లాడేవాళ్ళు వేమనాడు ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడతలేరు, మాకు అన్యాయం జరిగిందని వారు ఏడవడం జరిగింది ఈరోజైతే. మరి ఈరోజు వారు ఏమంటారంటే బద్దిపోచమ్మ దేవాలయంకు అప్పుడు రమేష్ బాబు గారు ఉన్నప్పుడు వాళ్ళ దుకాణాన్ని తీసుకొని వాళ్ళ దుకాణాలు ఇచ్చినాడు, వాళ్ళకి ఇంటికి ఉద్యోగం ఇచ్చినాడు, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చినాడు, న్యాయంగా ఎంత వాళ్ళకి రిఫండ్ రావాలి, ఎంత వాల్యుయేషన్ ప్రకారం ఇచ్చినారు. ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక్కొక్క దుకాణము ఎంత వాల్యూ ఉంటుందో తెలియదా? 5 లక్షలకు వారికి దుకాణం దొరుకుతుందా? ఈరోజు ఎక్కడ న్యాయం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో? నేను అడుగుతున్నా అండి, సామాజిక స్పృహ కొద్ది అడుగుతున్నాను. ఈరోజు అయితే నా ఊరిలో మరి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఈరోజు వార్డులో తెలియజేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంది ఈరోజు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా
మరి ఈ రోడ్ల మీద పైన దుకాణాలందరికీ కూడా మరి ఎంత వాల్యుయేషన్ ఉంటుంది ఒక్కొక్క దుకాణం, ఆ వాల్యుయేషన్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ప్రత్యేకంగా కూడా చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేయలేదని కూడా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ నాకు ఈ ప్రచారంలో చెప్తున్నారు. నేను ఈరోజు ఆది సీనన్న గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నేను విమర్శించడం లేదు. ఎందుకంటే ఈరోజు పేద ప్రజలందరినీ ఈరోజు మభ్యపెట్టుకుంటూ మోసం చేసుకుంటూ ఈరోజు రాజకీయంగా మీరందరూ లబ్ధి పొందుతున్నారే, ఎవరికి ఏం న్యాయం జరుగుతుంది నేను చూస్తున్నాను కదా. మీరు 2 సంవత్సరాల నుంచి గద్దెనెక్కినారు. ఈరోజు వేములవాడలో ఒక రైల్వే బాధితులకి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ గారు 2 సార్లు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు ఇక్కడ ప్రాంతం ప్రజలు ఎన్నికలలో ఓటేశారు. మరి ఇక్కడ అధికారంలో మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయలేదని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఓట్లేస్తే మేము 2 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి ఒక 100 ఎకరాల భూమి పోయి ఈరోజు గెజిట్లో బ్లాక్ చేసి ఎంతోమంది పెళ్లిళ్ళు కాకుండా ఏం కాకుండా ఇబ్బంది పడుతున్న రోజులు ఈరోజు మరి ఆది సీనన్న గారు పట్టించుకోవాలి కదా, బండి సంజయ్ గారు కూడా మాట్లాడాలి కదా. ఈరోజు నేను బండి సంజయ్ గారు ఇక్కడ ప్రచారంకి వచ్చినప్పుడు 100 మంది అందరూ కూడా రెడీ అయ్యి వారి దగ్గరికి వెళ్తే కలవకుండా వెళ్ళిపోయినారు. ఎవరికైనా బాధ ఉంటుంది కదా. పార్లమెంట్లో సభ్యుడైనా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బందులు వస్తే వాళ్ళ బాధ్యతలు తీర్చాల్సిన పూర్తి బాధ్యత ఈరోజు ఉంది. ఈరోజు తమ్ముళ్ళు నేను టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు, టీఆర్ఎస్లో ఉన్నారని కూడా నేను పార్టీకి గురించి నేను ఏ పార్టీ గురించి నేను మద్దతులకి మాట్లాడతలేను. నా ఏరియాలో ఉన్న 2 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి మీరు గెలిపించండి. ఈ 2 వార్డుల ప్రజలందరికీ అండగా ఉంటాను. వేములవాడ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా అండగా కొండ దేవన్న గారు వస్తున్నారు. తప్పకుండా నేను అండగా ఉంటాను కూడా నేను నిలదీస్తానని కూడా తెలియజేస్తున్నాను. నాకేం బాధ లేదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో రాజకీయం అనే బుక్ను మొత్తం చదివేస్తాను. ఏ రాజకీయ నాయకుడు ఎట్లా ఉంటాడు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ కులంకి ఎట్లా న్యాయం జరగాలి, ఏమవుతుంది అనేది కూడా నేను నేర్చుకున్నాను, అన్నీ చూసినాను. మరి ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినట్టయితే ఎంత డెవలప్ అయ్యేదో నా వంతు చేసేవాడినో అనేది నేను చూపించేవాడిని. నాకు అవకాశం రాలేదు కాబట్టి నేను ఈరోజు పేద ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా నా నియోజకవర్గంలో, నా జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మాట్లాడే హక్కు నాకు ఉంది. ఈరోజు తెలంగాణ ముందూరు కాపు 50 లక్షల మందికి ఈరోజు ఒక ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు 136 కులాలు 2.5 కోట్ల మంది గురించి మాట్లాడే ఒక స్టేట్ కన్వీనర్గా బీసీలకు అందరికీ అండగా ఉన్నాను. అన్ని కులాలకు కూడా అండగా కొండ దేవన్న గారు ఉన్నారనే కూడా నేను ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో మరి ఏదైతే తమ్ముడి ప్రచారంలో ఈరోజు మీరు అడిగినారు కాబట్టి నేను నా ఆవేదన ప్రతి ఒక్క ప్రజలకు అండగా ఉంటానని కూడా నేను వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాను. ఇక్కడ వేములవాడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ జనరల్కి వచ్చింది. ఇంతకుముందు కూడా కొండ నరసయ్య మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేశారు. ఈసారి అదృష్టవశాత్తు కౌన్సిలర్గా గెలిచి బీఆర్ఎస్ పార్టీ సీట్లు అంటే ఎక్కువ వస్తే చైర్మన్గా చూసే అవకాశం ఉందంటారా? మేము మున్నూరు కాపు కుల సంఘంలో ఉండి పోయినసారి మా మరదలు పావని పోటీ చేసినప్పుడు నాకు సంఘంలో ఒక కట్టుబాటు ఏర్పాటు చేసి నేను ప్రచారంలో రాక 5-6 ఓట్లతో ఓడిపోయి అప్పుడు మున్సిపల్ చైర్మన్ వెళ్ళిపోయింది. తర్వాత అప్పుడున్న రమేష్ బాబు గారు మీకు కొండ కనకయ్య ఈరోజు నీ తమ్ముడి మీ కూతురు మరి డిగ్రీ చదువుకుంది, అమ్మాయిని చైర్మన్ చేద్దామని కూడా వారు మాట ఇచ్చి వారు కూడా మాట తప్పి తీరే టైం కూడా మోసం చేశారు. ఆ రోజు కూడా నేను ఆ రోజైనా ఈ రోజైనా కూడా చైర్మన్ పీఠం గురించి నేను మాట్లాడానండి. రేపు పొద్దున ఎవరికి భవిష్యత్తులో రాజరాజేశ్వర స్వామి ఎవరికి అవకాశం ఇస్తే వారికే వరిస్తుంది. మేము ఈరోజు చైర్మన్ పీఠం గురించో దేని గురించో కూడా నేను ఏ రోజు రాలేదు. నేను ఆ రోజు కూడా ఎమ్మెల్యేగా వచ్చినాక కూడా మరి ఆ రోజైనా కూడా కమ్యూనిటీలో 2 ఉన్నాము. మా కట్టుబాటు ప్రకారము మళ్ళీ ఒకరికొకరు మళ్ళీ ఇదైపోతారనే ఉద్దేశంలో నేను 4 పర్యాయాలు కూడా నేను వెనుకకున్నాను. తప్పకుండా డీలిమిటేషన్ వచ్చినప్పుడు తప్పకుండా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఇక్కడున్న ప్రజలకు అండగా ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా యువకులకు కానీ ప్రతి ఒక్కరికి నేను నా ఇంట్లో నా తమ్ముళ్ళలాగా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అందరిని కూడా చూసుకోవడానికి కూడా నా ప్రయత్నం అనేది ముందుకు వెళ్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను.